నా పేరు సుమిత్ర. నేను గిద్దలపుట్టు నుండి వచ్చాను. నాకు ఈ ఏకలవ్య ఫౌండేషన్ అంటేనే తెలీదు. మా ఆయన ఎక్కడో విన్నారు, వచ్చి లేదు ఏకలవ్య ఫౌండేషన్ పెట్టారు, అక్కడ ట్యూటర్గా పనిచేస్తావా అనేసి అడిగారు. అడిగితే మీరు అంటున్నారు కదా, నేను చేస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అలాంటి చేయడం అంటే అనేసి అన్నాను. తర్వాత ఊర్లో వాళ్ళు కూడా ముందు నుంచే అన్నారు నాకు, నువ్వు ట్యూషన్గా పనిచేస్తావా, ఊర్లో పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగా చదవట్లేదు స్కూల్కి వెళ్ళి కూడా అనేసి అన్నారు. నేను చేస్తాను, ఓన్గా కూడా రన్ చేస్తాను అనేసి అన్నాను. అప్పుడు ఈ అవకాశం వచ్చింది. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి పిల్లలు నేను స్టార్ట్ చేయకుండానే ముందే వచ్చేసారు మా ఇంటికి. వచ్చి మేడం మీరు ట్యూషన్ చెప్తారట కదా, చెప్తారా, రోజు వస్తాము అనేసి అన్నారు. సరే రేపటి నుంచి రండి అనేసరికి మా ఆయన వచ్చి చెప్పారు, ఇలా ఇలా అనేసి అంటున్నారు, స్టార్ట్ చేద్దాము అనేసి అంటే ఒకసారి సార్స్ కూడా పిలిపించి ఈ ఊర్లో వాళ్ళ పేరెంట్స్ని ఒకసారి మాట్లాడిద్దాము, అప్పుడు నమ్ముతారు కదా, మేము ఓన్గా అయితే స్టార్ట్ చేస్తే ఎలాగా అనేసి వాళ్ళు కొంచెం అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అనేసి అనుకున్నాము. తర్వాత సార్స్కి పిలిపిస్తే వచ్చారు, అందరితో మాట్లాడారు. అప్పుడేమో కొంతమంది పేరెంట్స్ ఏమన్నారంటే, ఇలాంటి అవకాశం కోసమే మేము ఎదురు చూసాము, ఇన్నాళ్ళు రాలేదు, ఇది వచ్చింది వినియోగించుకుంటాము, అందరినీ పంపిస్తాము అనేసి అన్నారు. ఇప్పుడైతే 20 మెంబర్స్ ఉన్నారు. నాకు అందరు వస్తున్నారు, రోజు బాగా చదువుతారు. అక్కడ కూడా వస్తే డౌట్స్ అన్నీ అడిగినా చెప్తారనమాట. నేను ఫస్ట్ ఆ నుంచి బండిరా వరకు రాయించాను, అందరు రాశారు. కొంతమందికి రాదు, కొంతమంది ప్రైమరీ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు, ఒక 3. వాళ్ళైతే పలకలు పట్టుకొని వస్తారు, వాళ్ళు కూడా రాస్తారనమాట. ఈ స్కూల్కి వెళ్ళే 1 to 5th అయితే బాగా చదువుతారు పిల్లలు. కానీ మధ్యలో అడిగితే కొంతమంది చెప్పడానికి తెలీదు. ABCDలు కూడా వచ్చు, కానీ ఎగ్జామ్ పెడితే ఎలా 1 by 1 రాయాలో వాళ్ళకి తెలీదు. ఎగ్జామ్ అంటే ఎలా రాసినా వస్తుందేమో అనేసి అనుకుంటారనమాట. మొన్న పెడితే కొంతమంది రాశారు, కానీ చాలా తప్పు రాశారు. కానీ నెక్స్ట్ టైం బాగా రాస్తారేమో అనిపిస్తుంది నాకు. బాగా నేర్చుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం.